హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా డేస్ నుంచి కమెంట్స్ వస్తున్నాయి హోమ్ టూర్ చేయమని, బట్ మాకే అసలు కుదరలేదు. సో ఫైనల్ గా ఇవాళ మనం హోమ్ టూర్ చేయబోతున్నాం. సో ఇదే మన ఎంట్రన్స్. మన ఇల్లు వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో ఉంటది. ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కేసి రావాలన్నమాట. ఇట్లా వస్తే ఇక్కడ నేను పూల మొక్కలు పెట్టిన ఫస్ట్ స్టార్టింగ్ లో. పెట్టిన తర్వాత ఎంత మెయింటైన్ చేసినా అవన్నీ చనిపోతున్నాయి. సర్లే తర్వాత చూద్దాం అని చెప్పి అట్లనే వదిలేసిన. ఎట్లయినా సమ్మర్ కదా, వర్షాకాలంలో పెడతాం. మళ్ళీ బట్టలు వాష్ చేస్తే ఇక్కడ వేస్తాం అనమాట. అక్కడ లోపలికి వెళ్ళి చూపిద్దామా? సో ఇది వచ్చేసి మన షూ ర్యాక్. మా వారి చెప్పులు, నా చెప్పులు అన్ని ఇందులోనే ఉంటాయి. లోపల కూడా ఉన్నాయి, అంటే ఇది సరిపోవట్లేదు. ఇవి మా జిమ్ షూ. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే వాష్ ఏరియా వస్తుంది. నేను అది అక్కడ నుంచి చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా మన ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇది మా మెయిన్ డోర్. అస్సలు రాదు, ఇట్లా తోసుకొని రావాలన్నమాట. వచ్చేసి ఇదంతా మన హాల్ అన్నమాట. ఈ ఏరియా టీవీ యూనిట్, ఇది సోఫా. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇది మా ఆయనకు బాగా నచ్చే ఏరియా అన్నమాట. టీవీ, సోఫా. టీవీ వచ్చేసి 65 ఇంచెస్, సౌండ్ బార్, ప్లే బటన్స్. మనకి పవన్ రమ్య ఛానల్ కి 100K అయినప్పుడు ఈ అచీవ్మెంట్ వచ్చింది. త్వరలో మన రమ్య పవన్ ఛానల్ కి కూడా 100K అయ్యింది. ప్లే బటన్ వస్తుంది, సెలబ్రేట్ చేసుకుందాం. మేము ఢిల్లీలో ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఈ గిఫ్ట్ ఇచ్చారు అక్కడ. దీంట్లో లైటింగ్ వస్తుంది, నైట్ టైం పెట్టుకుంటే చాలా బాగుంటది. ఇది వచ్చేసి గోల్డ్ ప్లే బటన్. ఇది కూడా అచీవ్మెంట్. ఇది చాలా ఇష్టం. చాలా మంది దీనికోసం వెయిట్ చేస్తారు. ఇది 1 మిలియన్ అయినప్పుడు వచ్చింది. మా ఆయనకి మూవీస్ అంటే బాగా ఇష్టం. సౌండ్ మంచిగా రావాలని డాల్బీ ఏమంటారు, డాల్బీ 5.1 తీసుకున్నాడు. ఈ మూలలకు సెట్ చేసిండు. సౌండ్ ఏడ కూర్చున్నా మంచిగా ఏమంటారు, థియేటర్ ఎక్స్పీరియన్స్ రావాలని. ఇక మనం సినిమాలకు కావాల్సిన అవసరమే లేదు. మొత్తం క్లోజ్ చేస్తాడు, ఏసీ ఆన్ చేస్తాడు, మూవీ పెడతాడు, చిల్ అవుతాడు. ఇక్కడ వచ్చేసి సోఫా దగ్గర మ్యాట్ అరేంజ్ చేసా. ఈ మ్యాట్ నేను నాంపల్లి ఎగ్జిబిషన్ లో తీసుకున్నా. నేను నా ఫ్రెండ్ కలిసి చాలా బార్గెన్ చేసాము. అక్కడ బార్గెన్ స్కిల్స్ చాలా ఉండాలన్నమాట. ఇక్కడ నుంచి రాగానే ఇక్కడ ఏసీ పెట్టుకున్నాము హాల్లో. ఇది డైకిన్ 1.5 టన్. అంతేనా? అంతే, కరెక్ట్. మనకి ఇట్లాంటివన్నీ ఏం తెలియదు అనమాట. ఇట్లా మొత్తం అక్కడ సోఫాలో కూర్చుంటే డైరెక్ట్ చిల్ అవ్వాలి అన్న చెప్పి ఇక్కడ పెట్టినామా. ఇది వచ్చేసి మా అమ్మ లాస్ట్ టైం మా ఆయన బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది. సో అక్కడ కూడా అవతలకి వెళ్ళడానికి ఇంతకు ముందు చూపించిన కదా నేను షూ ర్యాక్ దగ్గర, అటు సైడ్ వెళ్ళడానికి ఇది ఒక డోర్. సో ఇవి స్టోన్స్ ఇక్కడ డెకరేట్ చేసుకుందాం అని చెప్పి ఆన్లైన్ లో ఆర్డర్ చేసాము అమెజాన్ లో. నార్మల్ డేస్ లో ఇది పెట్టేస్తాం, సమ్మర్ లో అయితే కర్టన్స్ వేస్తాం. ఇలాగే స్ట్రైట్ గా వస్తే ఇది మా డైనింగ్ ఏరియా. ఇక్కడనే మేము లంచ్ అండ్ డిన్నర్ ఇక్కడనే చేస్తాం ఎవ్రీడే. ఇది మా ఫ్రూట్ బాస్కెట్. అంటే ఇది ఓన్లీ బనానా కోసమే తీసుకున్నా నేను. దోమలు వస్తున్నాయి, చిన్న చిన్న దోమలు, ఇందులో పెడతారా. ఇదేమో టిష్యూ హోల్డర్. ఇది కూడా నేను న్యూ మ్యాచ్ లో తీసుకున్నా ఎగ్జిబిషన్ లో. ఇక్కడికి వచ్చేస్తే ఇది మన వేయింగ్ మిషన్. జిమ్ లో చెప్పింది మెజర్ చేసుకొని తినాలి కదా, ఇక్కడనే కూర్చొని మెజర్ చేసుకొని తినేస్తా. అంత రెగ్యులర్ గా ఏం ఫాలో అవ్వను. మన డైనింగ్ ఏరియా నుంచి ఇక్కడికి వస్తే కబోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా కబోర్డ్స్, ఇవన్నీ స్టోరేజ్ అన్నమాట. పైన అన్ని గిఫ్ట్స్. ఈ గిఫ్ట్స్ అన్ని మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీకు కనబడట్లే కదా, పూలకొండలు ఇవి. అక్కడొకటి డెకరేషన్ కోసం పెట్టినాం. ఇది వచ్చేసి ఫ్లాస్క్. ఇది యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ గిఫ్ట్. అది ఫ్లాస్క్ బాటిల్. దీనిపైన యూట్యూబ్ షార్ట్స్ అని అండ్ యూట్యూబ్ లోగో. చాలా యూజ్ చేసినాం దీన్ని. తర్వాత తీసి పైన పెట్టేస్తాం. ఇది ఒకటి కృష్ణుడి బొమ్మ అనుకుంటా. కృష్ణుడేనా? కృష్ణుడే. కృష్ణుడిది బొమ్మ. అండ్ ఇది ఒకటి కాఫీ మగ్గు. ఇది కూడా యూట్యూబ్ నుంచి వచ్చింది కాఫీ మగ్గు, కానీ వాడట్లేదు, ఇక్కడ పెట్టేసిన. దీని వెనక ఇది ఒకటి హార్ట్ షేప్ ది పిల్లోనా, అది హార్ట్ షేప్ పిల్లో. అది ఎక్కడో కొనిచ్చిన నీకు, అది చార్మినార్ దగ్గర కొనిచ్చిన. అండ్ ఇక్కడ కాఫీ మగ్గు మీద మా ఆవిడ ఫోటో ఉంది. మా ఆవిడ ఫోటో, ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఫోటో ఉంది. వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చింది తనకి. అండ్ ఇక్కడ వస్తే తన పాత మొబైల్ కేసు. ఇది పాత ఫొటోస్ అన్ని డిజైన్ చేసినాం. ఈ కేసు నేనే డిజైన్ చేసిన. ఇవన్నీ డిజైన్ చేసి ఈ కేసు తయారు చేయించిన. తనకి గిఫ్ట్ గా ఇచ్చిన. వ్యాలంటైన్స్ డే రోజు గిఫ్ట్ గా ఇచ్చిన. సో ఇవి చాలా ఫొటోస్, అన్ని పాత ఫొటోస్ ఉన్నాయి, క్యూట్ ఫొటోస్ ఇవి. సో ఇది అందుకని ఇక్కడ పెట్టేసిన స్పెషల్ అని. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ గా అది. ఇంకొకటి ఇక్కడ ఒక చిన్న టెడ్డీ బేర్ ఉంది. ఈ టెడ్డీ బేర్ లో యూట్యూబ్ షార్ట్స్ సింబల్ పెట్టేసిన. ఇది ఒకటి యూట్యూబ్ షార్ట్స్. ఇది బ్లూటూత్ స్పీకర్. ఇది ఎక్కడ? బెంగళూరు. ఇది బెంగళూరులో యూట్యూబ్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చింది. ఇది వచ్చేసి ఇది స్పెషల్ వన్. ఇది దగ్గరికి రండి. ఇది సెలబ్రేషన్ సెట్ 35,000 ఫీట్ ఎయిర్ ఇండియా. ఆన్ బిహాఫ్ ఆఫ్ టాటా ఎయిర్ ఇండియా విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే మిస్టర్ రమ్య, హైదరాబాద్ టు ముంబై. సో ఇది మా వైఫ్ కి సర్ప్రైజ్ గా నేను బర్త్డే ఫ్లైట్ లో సెలబ్రేట్ చేసిన. ఆ రోజు ఎయిర్ ఇండియా వాళ్ళు ఇచ్చిన విష్ నోట్ ఇది. సో అందుకనే ఇది చాలా మంచిగా భద్రంగా ఇక్కడ పెట్టిన. అండ్ అది వచ్చేసి హైదరాబాద్ లో ఒక ఈవెంట్, అక్కడ ఇచ్చిండు అన్నట్టు. అది చిన్నగా ఇక్కడ ఉన్నాయని ఇక్కడ డెకర్ చేసేసిన. ఇంకా ఈ కబోర్డ్ లో అంతా వేరే ఏవేవో సామాన్లు ఉన్నాయి. చలోరా కిచెన్ లోకి నువ్వే వెళ్ళు. ఇంకా సో అక్కడ నుంచి మనం ఇట్లాగే వస్తే దేవుడి రూము, కింద
కింద కబోర్డ్స్ కూడా వచ్చాయి. మనం కిచెన్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫ్రిడ్జ్ ని పెట్టాము. ఫ్రిడ్జ్ పైన ఎగ్స్ అన్నమాట. ఎవ్రీడే ఎగ్స్ కంపల్సరీగా తింటాము, అందుకే ఫుల్గా ఉంటాయి ఎప్పటికీ. ఇక్కడ నుంచి మనం ఇటు సైడ్ వస్తే సింక్ ఉంటుంది, ఇక్కడనే అంట్లు వాష్ చేస్తా. ఇక్కడ కింద కూడా స్టోరేజ్ ఉంది, ప్యూరిఫైయర్. దీంట్లో అన్ని నైఫ్స్, సీజర్స్, మన కిచెన్ కి అవసరం ఉన్నాయన్నీ ఇందులో పెట్టుకున్నాం. కుకింగ్ ఆయిల్స్. కింద వచ్చేసి కబోర్డ్స్, ఇదంతా స్పూన్స్, ఇవి బౌల్స్, ప్లేట్స్, గ్లాసులు, మగ్స్, స్టవ్, 4 బర్నర్ స్టవ్. మా మ్యారేజ్ అప్పుడు నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. ఇది కార్నర్ ర్యాక్, ఇవన్నీ స్పైసెస్. ఇంతకు ముందు నేను వేరే ఇంట్లో ఉన్నప్పుడు కబోర్డ్స్, సెల్ఫ్స్ తక్కువ ఉన్నాయి, అందుకే ఇది నాకు కావాలని చెప్పి తీసుకున్నా. బట్ ఇక్కడ అంత అవసరం లేదనిపించింది. బోరోసిల్ ఎగ్ బాయిలర్, బాయిలింగ్ ఎక్కువ టైం పడుతుంది అని చెప్పి మా ఆయన ఇది తీసుకున్నాడు. జిమ్కి వెళ్ళేటప్పుడు ఈజీగా ఫాస్ట్ గా కుక్ అయిపోతాయని. ఈ రైస్ కుక్కర్, మిక్సీ మా అమ్మ పెళ్ళైన కొత్తలో కొనిచ్చింది. ఇక్కడ కూడా కబోర్డ్స్. ఇక్కడ ఏమున్నాయి, రైస్ లోపల అండ్ గ్యాస్, మైక్రోవేవ్. లాస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. ఇవి కూడా కింద కబోర్డ్స్, లోపల కుకింగ్ బౌల్స్, చాపింగ్ బోర్డ్ అవన్నీ ఇక్కడ పెట్టేసిన. పైన కూడా కబోర్డ్స్. ఇంతకు ముందు అవన్నీ ప్లాస్టిక్ కంటైనర్స్ ఉండే, హెల్తీగా ఉండాలని చెప్పేసి ప్లాస్టిక్ కంటైనర్స్ అన్ని మొత్తం తీసేసి ఇవి అరేంజ్ చేసుకున్నా. గ్లాస్ బాటిల్స్, ఇది ఒకటి ఎంటీ అయింది, తొందరగా ఫిల్ చేపి. టీకి సంబంధించినవి, షుగర్, టీ పొడి, అవన్నీ. మనం రెగ్యులర్ గా వాడని బౌల్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి, అవన్నీ పైన పెట్టేసిన. మా ఇద్దరికి మేము ఏం వాడతాం. సో ఇవి కూడా అన్ని కబోర్డ్స్, మనకు అంటే రెగ్యులర్ గా వాడనివి, స్టోర్ చేసుకోవడానికి బాక్సెస్. చూపిస్తాను. ఇట్లా ఇదంతా స్టీల్స్ అన్నమాట. ఇందులో అంటే రైస్, పప్పులు, ఇంకేంటి ఫ్లోర్స్, అవన్నీ ఇందులో ఫిల్ చేసి పెట్టేసిన. సేమ్ కింద కూడా అంతే. ఇంకా ఇక్కడ నుంచి మనం ఎటు వెళ్తే వాష్ ఏరియా. సో ఇది వచ్చేసి మన వాష్ ఏరియా. ఇక్కడ మేము వాషింగ్ మిషన్ పెట్టాము. దీనికి కవర్ ఉంది, కానీ నేనే ఇంకా ఎక్స్ట్రా డస్ట్ వర్షం పడిన ఖరాబ్ అవ్వద్దని చెప్పి పైన ఇట్లా క్లాత్ వేసి దానిపైన కవర్ వేసిన. ఇదేమో బౌల్స్ క్లీన్ చేస్తే పెట్టుకునేది పీట. వాషింగ్ మిషన్ కి సంబంధించిన లిక్విడ్స్, ఫ్లోర్ క్లీనింగ్ కి అవన్నీ ఇక్కడనే పెట్టేసా. ఇక్కడ ఒక సింక్ ఉంది. ఇదే మా వాష్ ఏరియా. ఇంకా నేను చేత్తో వాష్ చేస్తే ఇక్కడే కూర్చొని క్లాత్స్ వాష్ చేసుకుంటా. ఎప్పుడైనా మిషన్ లో వేయాలంటే మిషన్ లో వేసేస్తా. ఒక డస్ట్బిన్, చెత్త బుట్టి ఉంది, రోజు చెత్త నేనే పడేస్తా. ఇక్కడ క్రాక్స్ మా ఆయన మార్నింగ్ క్లీన్ చేసి పెట్టాడు. కిచెన్ నుంచి ఇటు సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ లో 2 బెడ్రూమ్స్ ఉంటాయి. మిడిల్ లో మనకు కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఫస్ట్ మనం ఇది చూసేద్దాం. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఇక్కడ ఒక దివాన్ అరేంజ్ చేసాము. ఇక్కడ బీరువా ఉంది, డబల్ డోర్ బీరువా, పెద్ద బీరువా అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం ఎంత దీంతోనే వస్తుంది. ఫస్ట్ మాకు మ్యారేజ్ అయినప్పుడు మా నాన్న బీరువా బెడ్ కొనిచ్చిండు, పెద్దది కావాలని తీసుకున్న తర్వాత మేము ఉన్న దగ్గర అసలు బీరువా పట్టక ఇబ్బంది అయిపోయి చెప్పి అమౌంట్ పే చేసిన తర్వాత మనకు బీరువా ఇంటికి తెస్తే పట్టట్లేదు. రిటర్న్ తీసుకెళ్లి మళ్ళీ షాప్ లోనే ఒక 1 మంత్ పెట్టి 1 మంత్ తర్వాత మళ్ళీ పైనుంచి లాగి తీద్దామని చెప్పి పైనుంచి లాగి తీస్తే మెయిన్ డోర్లకి బీరువా వెళ్ళట్లేదు. మస్తు ఇబ్బంది అయిపోయి మళ్ళీ అక్కడనే పెట్టి 10 days ఈ కొత్త బీరువాని మేము బయటనే ఉంచినాం. బయట ఉంచి రూమ్ సర్చింగ్ చేసుకొని అప్పుడు షిఫ్ట్ అయిపోయి అప్పుడు ఇంట్లోకి వచ్చింది అనమాట బీరువా. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది అయింది. పెద్ద బీరువా ఇష్టంతో కొనుక్కున్నా గానీ ఇప్పుడు అంత అవసరం లేననిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అన్ని కబోర్డ్స్ అయిపోయినాయి, సెమీ ఫర్నిచర్డ్ రూమ్స్ అయిపోయినాయి. మనం అన్ని అందులోనే పెట్టుకుంటాం, దీంట్లో పెట్టుకోం కదా. ఇంకోటి షిఫ్టింగ్ కి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది మా ఫోటో ఫ్రేమ్. మా యానివర్సరీ అప్పుడు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఈ ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు. దానిపైన మా ఫోటో ఉంటది పెద్దది. ఎక్కడ అరేంజ్ చేయాలో తెలియక ఇక్కడ పెట్టేసినాం. తనకి ప్లెయిన్ వాల్స్ అంటే బాగా ఇష్టం, ఏం పెట్టడం నచ్చదు. వాల్స్ కి మొలలు కొట్టడం, ఫోటో ఫ్రేమ్స్ పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. ఆ పైన వచ్చేసి మావి ట్రావెలింగ్ బ్యాగ్స్ అన్నమాట. మేము ట్రావెలింగ్ కి ఎక్కడికి వెళ్ళినా ఆ బ్యాగ్స్ తీసుకెళ్తాము. ఆ లోపల వచ్చేసి చిన్న క్యాబిన్ బ్యాగ్ ఉంది, అది చాలా తక్కువ యూజ్ చేస్తాం ఎందుకంటే మనం ఎక్కువ బట్టలు వేసుకుంటాం కదా. ఇక్కడ నుంచి ఇక్కడ బెడ్రూమ్స్ లో డార్క్ షేడ్స్ లో వేసిన కర్టన్స్, ఎందుకంటే తొందరగా నిద్ర రావాలని, చీకటి అయిపోతుంది కదా తొందరగా. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. నేను ఎక్కువగా ఇక్కడనే రెడీ అవుతా వీడియోస్ కి అన్నిటికి. ఇక్కడ వచ్చేసి జియో వైఫై రూటర్ ఉంది. వైఫై బాగా ఇంపార్టెంట్ అయిపోయింది అందరికి ఇప్పుడు. ఇక్కడికి వచ్చేసి కబోర్డ్స్. ఇక్కడ కూడా నేను బెడ్ షీట్స్, నా జ్యువెలరీ అంటే నార్మల్ గా వేసుకునే జ్యువెలరీ, నా మేకప్ కి సంబంధించినవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నా. ఇక్కడ వచ్చేస్తే మా మామయ్య అన్నమాట, మా ఆయన వాళ్ళ నాన్నగారు. పైన కూడా మొత్తం స్టోరేజ్, అంటే మనకి రెగ్యులర్ గా వాడని సామాన్ అంతా నేను పైన ఫిల్ చేసేసిన. ఇది మన కూలర్.
మ్యారేజ్ అయిన కొత్తలో కూలర్ బాగా అవసరం వచ్చింది, అప్పుడు ఇది తీసుకున్నాం హ్యావెల్స్. ఇక్కడేమో దివానీ సెట్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇవి మాకు మోస్ట్లీ బాగా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఎక్కడికి వెళ్ళినా వీటిని మాత్రం మర్చిపోకుండా తీసుకెళ్తాము, అంత ఇంపార్టెంట్ మాకు వీడియోస్ కి అన్నిటికి. ఇవే ఇంకా చాలా ఉన్నాయి, అందులో కబోర్డ్స్ లో పెట్టేసిన. రెగ్యులర్ గా అయితే 3 వాడతాము. ఇక్కడ నుంచి ఇటు వెళ్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. డోర్ ఓపెన్ చేస్తే బెడ్రూమ్ లోకి రాగానే ఇక్కడ బెడ్ అరేంజ్ చేసాము. ఇక్కడ రైట్ సైడ్ లో మనకి వాష్రూమ్ ఉంది. ఈ బెడ్ కూడా మా మామయ్యనే కొనిచ్చిండు పెళ్ళైన కొత్తలో మా నాన్న కొనిచ్చిండు అనమాట. అయితే మా ఆయనకి ఏమైందంటే అప్పుడు మేము పెళ్ళైనప్పుడు తీసుకున్నప్పుడు ఇది ట్రెండింగ్ లో ఉండే, బాగా నచ్చింది, తీసేసుకున్నాం. ఇప్పుడు ఇది నచ్చట్లేదు అనమాట, వేరేది కావాలంటే తీసేస్తా అంటున్నాను. నేను అస్సలు తీయనియట్లే, ఉంచుతా దీన్ని కొన్ని ఇయర్స్ వరకు. మీ నాన్న గిఫ్ట్. అలాగే ఇక్కడికి వస్తే కబోర్డ్స్, దీంట్లోనేమో రెగ్యులర్ గా వాడేవి, మా ఆయన జీన్స్లు, నా డ్రెస్లు, కుర్తాలు అవన్నీ దీంట్లో పెట్టిన. ఈ కబోర్డ్ లో డైలీ వేర్ పెట్టేసా. కింద కబోర్డ్ లో స్పోర్ట్స్ వేర్. ఇది వచ్చేసి కంప్యూటర్ టేబుల్. మా ఆయన వర్క్ చేసేటప్పుడు తీసుకున్నాం అనమాట ఈ టేబుల్. ఫస్ట్ చిన్నది ఉండే, అది బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి తీసేసి మళ్ళీ ఇది తీసుకున్నాము. ఇదేమో దోమల బ్యాట్. మాకు ఇక్కడ దోమలు బాగుంటాయి, నేను హాయిగా వాడుకుంటే మా ఆయననేమో దోమలు కొట్టుకుంటుంటాడు నైట్ అంతా. సేమ్ నేను ఇక్కడ కూడా డార్క్ షేడ్ లో కర్టన్స్ వేసేసా. పైన సేమ్ డైకిన్ 1.5 టన్ ఏసీ. ఇక్కడ వచ్చేసి ఇది వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చిన అటాచ్డ్ వాష్రూమ్. కిట్ నుంచి ఇటు వెళ్తే మన హాల్. సో ఫైనల్ గా ఇదే మన హోమ్ టూర్ వీడియో. మా హోమ్ టూర్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుంటాం. తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.